తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ 6 గ్యారంటీల హామీలలోని 2 హామీలు, ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 10 లక్షలతో వైద్యం పథకాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టర్ను విడుదల చేశారు. రెండవది మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచారని, దీంతో పేదలందరికీ 10 లక్షల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అమలవుతుందన్నారు. ఇంతకు ముందు ఆరోగ్యశ్రీలో 5 లక్షల వరకు ఉన్న వైద్య సదుపాయాన్ని 10 లక్షల వరకు పెంచడం వల్ల పేద కుటుంబాలకు ఎంతగానో అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ జయచంద్రమోహన్, అడిషనల్ డిహెచ్ఎంఓ సాయినాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ నరేందర్, వైద్య అధికారులు, ఆర్డీఓ అధికారులు అవినాష్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ, వనపర్తి డిపో మేనేజర్ వి వేణుగోపాల్, కౌన్సిలర్స్ బ్రహ్మచారి, సుమిత్ర యాదగిరి, జయ, సుధా, చిర్ల సత్యం, వెంకటేష్, చిర్ల చందర్, కిరణ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ గౌడ్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రోచర్ను ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మనం ఈ 2 పథకాలకు సంబంధించిన ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్కి హాజరైన మన డిఎంహెచ్ఓ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, మున్సిపల్ కమిషనర్, ఆర్టీసీ ఆర్టీఓ గారు, అదే కాకుండా మన వనపర్తి పట్టణాలకు సంబంధించిన వివిధ కౌన్సిలర్సు, వారితో పాటు వనపర్తి ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదం, శుభాకాంక్షలు. ఈరోజు మీకు తెలిసిన విషయమే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 2 పథకాలు ప్రవేశపెట్టారు. దాంట్లో రాజీవ్ ఆరోగ్య వైద్య సహాయం రూపాయలు 10 లక్షలకి పెంచడం జరిగింది. దాంట్లో అంతకుముందు ఆరోగ్యశ్రీ గురించి మనకి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వారు సిబ్బంది ఇక్కడ వివిధ వైద్య సేవల గురించి వచ్చే ఖర్చులు దాని నుంచి వారికి కేటాయించ జరిగేది. అదే లిమిట్ ఈసారి 10 లక్షలు పెంచడం జరిగింది. ఇది ఒక ఫ్యామిలీలో చాలా గొప్ప సహకారం. ఎందుకంటే మనకి జరిగే ఖర్చులు కొన్నిసారి అనుకోకుండా ఏదైతే వ్యాధులు వస్తాయి అప్పుడు వచ్చిన ఖర్చులు ఫ్యామిలీ మీద చాలా బరువు పడుతుంది. దానికి సహకారంగా ఈ అమౌంట్ పెంచడం జరిగింది. సో ఈ విధంగా అందరికీ నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పథకం మనం కాసేపట్లో ఇక్కడ కూడా మనం మొదలు పెడుతున్నాము. ఈ పథకం కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. మన టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మనకి వివిధ బస్సెస్లో మహిళలు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కావచ్చు, చిన్నపిల్లలు అంటే లేడీస్ ఎవరైతే అడోలసెంట్ గర్ల్స్ కానీ వారికి ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇది మొదలు పెట్టడం జరిగింది. మీ వెనక చూస్తే ఆ బస్సెస్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక కొత్త అడుగు అండి, చాలా గొప్ప విషయం. అది మహిళలు ప్రత్యేకంగా వారి గురించి ఇది రావడం జరిగింది. చాలా సంతోషపడుతూ ఉన్నారని కనిపిస్తుంది. చాలామంది చాలా నవ్వుతున్నారు, చాలా ఆనందం. ఇప్పుడు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత వెంటనే మనం బస్ ఎక్కి ఒక చిన్న ట్రిప్ తీసుకురావాలి. అది కూడా మీకు ఉచితంగానే ఉంటుంది. సో మొదటిసారి లాభం తీసుకోవాలని మీకు కోరుతున్నాం. అందరికీ మనస్ఫూర్తిగా ఈ 2 పథకాలు మన జిల్లాకి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను. అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రత్యేకంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. టికెట్ ఏం తీసుకోవద్దని చెప్తున్నారు. జీరో టికెట్ ఇస్తారు, తీసుకోండి అంతే. టికెట్ కార్డు తీసుకోండి.
టౌన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ చూడండి, ముందరికి రండి. ఏ బాను నవ్వాలి అవ్వ, నవ్వు బాగా